కీర్తన గ్రంథం 106వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. కాబట్టి ఈ 106వ కీర్తన మొదటి వచనం, మొదటి లైను యెహోవాను స్తుతించుడి. చివరి వచనం, చివరి లైన్ కూడా మనము అదే మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. 48వ వచనములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందును గాక, ప్రజలందరూ ఆమేన్ అందురు గాక, యెహోవాను స్తుతించు. కాబట్టి మొదటి వచనం, మొదటి లైన్, తర్వాత చివరి వచనం, చివరి లైన్ కూడా యెహోవాను స్తుతించుడి అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవునిని స్తుతించాలి అంటే, ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, 8వ వచనములో ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. కాబట్టి ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే, ఆయన నామాన్ని బట్టి వారిని రక్షించాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరిని అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన రక్షించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే ఎలా రక్షించాడు అంటే ఇక్కడ చూస్తాం. 2వ వచనములో యెహోవా పరాక్రమ కార్యములను అంటాడు. దేవుని యొక్క పరాక్రమ కార్యాలను బట్టి ఆయన వారిని రక్షించినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఎవరి నుంచి ఆయన వారిని రక్షించాడు అంటే, ఎవరి నుంచి ఆయన వారిని రక్షించాడు అంటే ఇక్కడ మనం చూస్తాం. 10వ వచనంలో చూడండి, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను అనే మాట మనం చదువుతాం. కాబట్టి ఎవరి నుండి రక్షించాడు అంటే పగవారి చేతిలో నుండి, తర్వాత వారి యొక్క శత్రువుల చేతిలో నుండి ఆయన వారిని రక్షించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే ఇక్కడ కూడా మనం చూస్తాం. చూడండి, 41, 42వ వచనం. ఎందుకు వారి చేతిలో నుండి రక్షించాల్సి వచ్చింది అంటే ఇక్కడ వ్రాయబడుతుంది, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతి కింద అణపబడిరి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆయన వారిని రక్షించాల్సి వచ్చింది శత్రువుల చేతిలో నుండి, పగవారి చేతిలో నుండి అంటే, వారి స్థితి ఎలా ఉంది అంటే, వారు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పగవారి చేత ఏలుబడి చేయబడతా ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా శత్రువుల చేతి కింద వారు అణపబడ్డారు, అణగద్రొక్కబడ్డారు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని రక్షించాల్సి వచ్చింది అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి అనేది, అంటే వారి పగవారు వారి మీద ఏలికలుగా ఉన్నారు, వారి శత్రువులు వారిని బాధ పెడతా ఉన్నారు, వారి యొక్క శత్రువుల చేతి కింద వారు అణకదొక్కబడినట్లుగా లేదా అణపబడినట్లుగా ఉన్నారు. ఆ సమయంలో
వారు దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభువే తాను స్వయంగా దిగి వచ్చి వారిని విడిపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారిని విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే మనం నిర్గమకాండం 3వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, నిర్గమకాండము 3వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వారు ఎంతగా అణపబడ్డారు అంటే ఇక్కడ వ్రాయబడతా ఉంది. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరారు. కాబట్టి వారు ఎంతగా అణపబడ్డారు లేదా అణిచివేయబడ్డారు, లేదా వారు ఎంతగా వారి ఏలికలు వారిని మరి అణిచివేస్తూ వచ్చారు అనేది కనుక మనం ఇక్కడ చూస్తే, వారు చేస్తూ ఉన్నటువంటి పనులు ఎలాంటివంటే వెట్టి పనులు అనేది మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ వెట్టి పనులను బట్టి వారు ఎలా ఉన్నారంటే నిట్టూర్పు విడుచుచు వారు దేవునిని మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతగా వారు అణచబడినట్లుగా, అంతగా వారు బాధపరచబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి శత్రువుల చేతిలో నుండి, వారి యొక్క పగవారి చేతిలో నుండి ఆయన వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారుగా ఉన్నారు అనేది గనక మనం చూస్తే, ఈ కీర్తన 106వ కీర్తనలో మనం కొన్ని విషయాలు మనం అక్కడ చూడగలం. ఎలాంటి వారిని దేవుడు రక్షిస్తూ వచ్చాడు అనేటటువంటిది గనక మనం చూస్తే, ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. చూడండి, కీర్తన 106 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండిరి, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఎలాంటి వారిని ఆయన రక్షించింది అంటే, మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి మాట ఏంటిదంటే, మొదటిది తిరుగుబాటు చేసేటటువంటి ప్రజలను, తిరుగుబాటు చేసినటువంటి వారిని ఆయన రక్షించినట్లుగా మనం చూస్తాం. అందుకే 78వ కీర్తన 17వ వచనం గనక మనం చదివితే అక్కడ మనం చూస్తాం, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేసిరి అనేది మనం చూస్తూ ఉన్నాం. మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి, ఎవరు ఈ మహోన్నతుడు అంటే చూడండి 13వ వచనములో మనం చూస్తాం, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను అనేది మనం చూస్తాం. కాబట్టి సముద్రమును పాయలుగా చేసి నీటిని రాశిగా నిలిపి ఆరినటువంటి నేల మీద వారి శత్రువుల చేతిలో నుండి, పగవారి చేతిలో నుండి విడిపించినటువంటి ఆయన మీద వీరు ఎలాంటి ప్రజలుగా ఉన్నారు అంటే తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం కనుక చూస్తే నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చూస్తే, నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం, అంతటా వారు మోషేతో
ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. కాబట్టి వారిని విడిపించి వారిని ఆ రీతిగా వారికి ముందుగా అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా తానుంటూ వారిని నడిపిస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారు అక్కడ ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక వారు ఎవరి చెర నుంచి అయితే విడిపించబడుతూ వచ్చారో వారు వీరిని అంటే వారి యొక్క పగవారు వారి యొక్క శత్రువులైనటువంటి ఐగుప్తీయులు వీరిని తరుముతూ వస్తూ ఉన్నప్పుడు అంతటి మహాభయంకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసినటువంటి ఆ దేవుడు వీరిని ఇక్కడ కూడా రక్షిస్తాడు అనేటటువంటి ఆ గ్రహింపు, ఆ జ్ఞాపిక, ఆ ఆలోచన లేకుండా వారు అంటా ఉన్నటువంటి మాటలు ఏంటిది అంటే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యములో చంపటానికి తీసుకొని వచ్చావా అనే వారు తిరుగుబాటు చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే తిరుగుబాటు చేసేటటువంటి ప్రజలు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని మనం గనక ఇంకా చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనం గనక గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉంది 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినేలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కదా. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పారివారు అయింది. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. కాబట్టి విని కోపము పుట్టించిన వారు ఎవరు అంటే ఇక్కడ వ్రాయబడతా ఉంది, మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి కాబట్టి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ జనము వారు ఏం చేస్తామన్నారంటే వారి తిరుగుబాటును బట్టి దేవునికి కోపము తెప్పించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారే మొరపెట్టారు, ఈ దాసత్వము నుండి ఈ బానిసత్వము నుండి మమ్మల్ని విడిపించని మొరపెట్టారు. వారిని విడిపిస్తే వారు ఎలా ఉన్నారంటే తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎలాంటి వారిని ప్రభు రక్షిస్తూ వచ్చారంటే తిరుగుబాటు చేసేటటువంటి ప్రజలు. అనేక పర్యాయాలు మన జీవితంలోనూ మనము ఇలాంటి స్వభావము కలిగినటువంటి వారిని, తిరుగుబాటు స్వభావం అనేక పర్యాయాలు మరి పెద్దవారికే కానీ మరి తల్లిదండ్రులకే కానీ లేదా మరి అధికారులకే కానీ మనం తిరుగుబాటు చేసినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. కానీ దేవుని సంఘములో సైతం అనేక పర్యాయాలు తిరుగుబాటు చేసేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను ఆ రీతిగా తన నామాన్ని బట్టి రక్షిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం అక్కడ చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది చూడండి 13వ వచనములో, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అనేది మనం చూస్తాం. రెండవదిగా వారిని ఆయన ఎలా రక్షిస్తూ వచ్చాడు, ఆయన ఏ కార్యాలు చేసి వారిని రక్షిస్తూ వచ్చాడు అనేటటువంటి విషయాలు వారు మరచిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఐగుప్తులో నుండి దేవుడు వారిని రక్షించేదాని కొరకై 10 ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, చివరిగా ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి
ప్రథమ సంతానమంతా కూడా మరి మరణావస్థకు చేరాల్సినటువంటి బహుభయంకరమైనటువంటి పరిస్థితులు కల్పించి ఆ రీతిగా వారిని ఐగుప్తులో నుండి రక్షించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ కార్యాలన్నింటినీ కూడా వారు మరచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకై, దేవుని యొక్క ఆలోచన కొరకై వారు కనిపెట్టుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూస్తే ఇక్కడ కూడా ఇది వ్రాయబడతా ఉన్నట్టు ఏంటంటే, సమాధులు లేవని మమ్మల్ని అరణ్యములో నుండి తీసుకొని వచ్చావా అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ మనం ఇంకా చూస్తాం ప్రభు చేసినటువంటి ఆ కార్యాలు ఏంటంటే 14వ అధ్యాయము 22వ వచనము నుంచి గనక మనం చదివితే, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి ఎట్లా ఉన్నాయి? గోడల వలె ఉన్నాయి. ఎప్పుడైనా మీరు చూసారా అండి, ఏ ఆధారం లేకుండా నీళ్లు నిలబడటం, గోడలాగా నిలబడటం అనేటటువంటిది మీరు ఎప్పుడైనా చూసారా అంటే బహుశా మన జీవితం యాత్రలో ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూసి ఉన్నాం. ఎందుకు అంటే నీటికి ఒక ఆకారం అంటే లేదు, నీటికి ఒక ఆకారం లేదు. దేనిలో ఆ నీరు పోయబడితే ఆ ఆకారమే దానికి ఉంటుంది. ఉదాహరణకి గ్లాసులో నీరు పోసామనుకోండి, గ్లాసు రూపేణా ఉంటుంది, లేదా బిందెలో పోస్తే బిందె రూపేణా ఉంటుంది. ఒకవేళ డ్యాము కట్టామనుకోండి, డ్యాము కడితే డ్యాములో ఆ నీరు ఆ రీతిగా ఉంటుంది. అంతేకాని ఏమీ లేకుండా నీళ్లు ఒక గోడలాగా నిలబడి ఆ నీటి మధ్య ఆరిన నేల అనేటటువంటిది మనము చరిత్రలో కనివిని ఎరుగనటువంటి గొప్పదైన ఆశ్చర్యకార్యం. అటువంటి ఆశ్చర్యకార్యాన్ని వారు ఏం చేస్తూ వచ్చారంటే మరిచిపోతూ వచ్చారు. అంతేకాదు, అక్కడ మనం చూస్తాం వారి శత్రువుల ఎడల ప్రభు చేసిన కార్యం ఏంటి అంటే 23వ వచనంలో, ఐగుప్తీలను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. తర్వాత మోషే చేయి చాపినప్పుడు 27వ వచనం గనక మనం చదివితే, మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనము చేశారు. ఆ తర్వాత వచనములో మనం చూస్తాం, ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను అనే మాట చూస్తాం. అంతటి మహాభయంకరమైనటువంటి శత్రువు నుండి, పగవారి నుండి దేవుడు అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యము చేసి వారిని విడిపిస్తే వారు ఏం చేస్తూ వచ్చారంటే మరచిపోయినట్లుగా మనం చూస్తాం, మరచిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనము కూడా ఇలాంటి వాటికి ఏమంత దూరమైన వారం కాదు. ఎందుకంటే అనేక పర్యాయాలు దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుతమైన కార్యాలని మనం మరచిపోయి ఏం చేస్తామంటే తిరిగి లోకములో ప్రవేశించే వారంగా, దేవుని సన్నిధికి దూరమయ్యేటటువంటి వారంగా, లేదా దేవునినే మరచిపోయి దేవునిని స్మరించకుండా ఉండేటటువంటి వారంగా అనేక పర్యాయాలు మన జీవితాల్లో ఉంటాం. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అట్టి పరిస్థితుల్లో నుండి
మనల్ని కూడా రక్షించి ఆయన తిరిగి తన మందిరావరణముకు మనల్ని నడిపించినట్లుగా మనం చూస్తాం. కనుక మొదటిదిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఎలాంటి వారిని ఆయన రక్షిస్తూ వచ్చాడంటే తిరుగుబాటు చేసేటటువంటి వారు. రెండవదిగా ఎలాంటి వారిని ఆయన రక్షిస్తూ వచ్చాడు అంటే మరచిపోయినటువంటి వారిని, చేసిన మేలు చేసిన ఉపకారాన్ని మరచిపోయేటటువంటి వారిని ఆయన రక్షించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మూడవదిగా గనక మనం అక్కడ చూస్తే 16వ వచనంలో, వారు తమ దండుపాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి అనేది మనం చూస్తూ ఉన్నాం. అసూయపడినటువంటి జనాంగముగా వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే సంఖ్యాకాండము 12వ అధ్యాయం గనక మనం చూస్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, ఇక్కడ చూడండి 2వ వచనం, వారు మోషే చేత మాత్రమే కాక యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటూ అక్కడ ఆయన చేసినటువంటి ఆ కార్యం ఏంటిది అంటే 9వ వచనం మనం చదువుదాం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను అనేది మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఆ మోషే చేత మాత్రమే దేవుడు బలికించాడా? మా చేత దేవుడు బలికించడా? కాబట్టి వారు అసూయపడుతూ వచ్చారు, మోషే మీద వారు అసూయపడుతూ వచ్చారు. ఈనాడు అనేకులుగా మనం అటువంటి స్థితికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఎదుటి వారిని చూచి అసూయపడేటటువంటి వారంగా, దేవుని మందిరంలోనే కాదు బయట కూడా. ఎవరైనా ఒక చక్కని ఇల్లు కట్టుకుంటే అసూయపడతాం, చక్కని వస్త్రం వేసుకుంటే అసూయపడతాం, లేదా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్నా అసూయపడతాం కదండి. రకరకాలైనటువంటి వాటిని బట్టి మనము అసూయపడేటటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ ఎవరు అసూయపడింది అంటే సొంత సహోదరుడే అసూయపడినట్లుగా మోషే మీద మనం చూస్తూ ఉన్నాం. అంటే మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే, మనము దేవుని సంఘములో చేరి యేసుక్రీస్తులో అంగములుగా చేయబడి ఆయన శరీరముగా ఉన్నటువంటి వారే కదండి, ఆయన అంగములో ఒక అంగమైనటువంటి వారుగా వారి మీద అసూయపడేటటువంటి వారుగా ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాత్రమేనా? ఆయన ఒక్కడేనా? కదండి. అనేక పర్యాయాలు ఇటువంటి మాటలతో ఇటువంటి ప్రశ్నలతో వారు అసూయపడేటటువంటి వారుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే వారు గ్రహించనిది ఏంటిది అంటే, దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఎంపిక అతని పట్ల ఉన్నది అనేది వారు గ్రహించాలి. ఆ కారణం చేత మనం అక్కడ గ్రహిస్తాం, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి తర్ఫీదు పొందితే 40 సంవత్సరాల పాటు అరణ్యములో ఉండి తర్ఫీదు పొందాడు. దేవుడు 40 సంవత్సరాల తర్ఫీదు తరువాత దేవుడు వారికి నాయకుడిగా ఏర్పరచాడు అనేటటువంటి విషయాన్ని వారు మరచిపోయి ఆయన మీద అసూయపడినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత మిరియాము మనం చూస్తే కనుక కుష్టుకు లోనైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి, హిమము వంటి తెల్లని కుష్టుదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా మోపెను. అప్పుడు ఏమంటున్నాడు అహరోను, అయ్యా నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపబోదు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శరీరం వలె ఆమెను ఉండనీయకుమని
మోషేతో చెప్పగా. కాబట్టి ఎలా ఉందంట ఆ కుష్టు అంటే, గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శరీరం. ఎలా ఉంటుందండి? శిశువు పుట్టింది, సగం మాంసం లేకుండా పుట్టింది. ఎలా ఉంటుందండి? మనం ఏం చేస్తాం? మనమైతే తీసి బయట పారేస్తాం కదా. అంతగా అసహ్యమైనటువంటి, జీర్ణించుకోలేనటువంటి రూపంలోనికి ఆ యొక్క మిర్యాము వచ్చినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటిదంటే, వారు అసూయపడినటువంటి కారణం, దేవుడు ఎంపిక చేసినటువంటి వారి మీద అసూయపడిన కారణం చేత దేవుడు వారిని అటువంటి స్థితికి లోబరిచినట్లుగా మనం చూస్తాం. తిరిగి ఈ యొక్క 16వ వచనం గనక మనం చూస్తే, 16వ అధ్యాయం, ఇదే సంఖ్యాకాండము 16వ అధ్యాయం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది, లేవీకి మనుమడును కహతకు మనమడును ఇస్హారు కుమారుడగు కోరేహు, రూబేనుల్లో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములు పిలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులు, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా ప్రోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకున్నారని కదండి. ఎంతగా అసూయపడతా వచ్చారంటే మోషే అహరోనుల మీద, మీరైనా పరిశుద్ధులు, మేం పరిశుద్ధులం కాదా? మీరైనా సమాజంలో మరి ప్రధానులు మేము కాదా అంటూ వారు మోషే అహరోనుల మీద మరి అసూయపడి తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితికి వారు లోనగుతూ వచ్చారు అంటే, మనం ఆ తర్వాత వచనాల్లో గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే, 32వ వచనం గనక మనం చదివితే, లేదా 31వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నెల విడిచెను, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశను అనేది మనం చూస్తాం కదండి. అంతకుముందు వారు కనేవిని ఎరుగినటువంటి రీతిలో భూమి ఏమైంది? బ్రద్దలైంది, నెరవేర్చింది. వారి కుటుంబము, వారికి సంబంధించిన సమస్తము కూడా ఆ భూమి లోపలికి దిగిపోయినట్లుగా మనం చూస్తాం. అలాంటి ఆ ప్రజలను కదండి, తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజలను, మరచిపోయినటువంటి ఆ ప్రజలను దేవుని సంఘములో దేవుడు ఎన్నిక చేసినటువంటి వారి మీద అసూయపడినటువంటి ఆ ప్రజలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రక్షిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. వారిని క్షమించినట్లుగా మనం అక్కడ చూస్తాము. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు మన జీవితాల్లోనూ ఇట్టి అసూయ కలిగినటువంటి వారంగా మనం ఉంటాము. అనేక పర్యాయాలు అసూయ అనేటటువంటిది కదండి మానవుణ్ణి చంపివేస్తుంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని కదా ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. 4వదిగా గనక మనం గమనిస్తే అక్కడ ఏముందంటే 19వ వచనములో, కీర్తన 106వ అధ్యాయము 19వ వచనం, అక్కడ ఏం రాయబడిందంటే, హోరేబులో వారు దూడను చేయించుకొని పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చు. కాబట్టి 4వదిగా మనం అక్కడ ఏం గమనిస్తూ ఉన్నామంటే, వారు విగ్రహారాధికులైనట్లుగా మనం చూస్తాం.
వారు విగ్రహారాధికులైనట్లుగా మనం చూస్తాం. అందుకే చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే, నిర్గమాకాండము 32వ అధ్యాయాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, ఈ యొక్క మోషే కొండ మీదకు వెళ్తూ వచ్చాడు. మోషే కొండ మీద ఉన్నప్పుడు ఆ యొక్క మోషే అక్కడ ఉన్నప్పుడు చూసి వారు ఏమంటా ఉన్నారు అంటే, చూడండి 32వ వచనం మొదటి మాట, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఏమాయనో కదండి. ఎలాంటి ప్రజలండి వీరు, ఎలాంటి ప్రజలు కదా. ఐగుప్తులో నుండి వారిని వెలుపలికి తీసుకొని వచ్చినటువంటి ఆ మోషే గురించి ఏమంటా ఉన్నారంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకునే దాని కొరకే, దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకునే దాని కొరకే. కొంత ఆలస్యమైంది. ఆలస్యమైతే ఏమంటా ఉన్నారంటే, మా కొరకు ఒక దేవతను చేయి, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అంట. ఆ కారణం చేత వారు అన్నటువంటి ఆ మాటలకి అహరోను ఏమంటావు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొని రమ్మంటే అతడు ఏం చేస్తాడంటే, పోత పోసి ఒక దూడను చేస్తాడు. దూడను చేసి వారు ఏం చేస్తా ఉన్నారు చూడండి, అక్కడ 5వ వచనం 32వ అధ్యాయం 5. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి. కాబట్టి విగ్రహాన్ని చేసుకొని వారు ఏమంటా ఉన్నారంటే, ఆ విగ్రహం ఎదుట యెహోవాకు పండుగ అంట. ఆ విగ్రహం ఎదుట యెహోవాకు పండుగ. ఎంత అసహ్యకరమైనటువంటి కార్యం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో 2వదో 3వదో ఉంటుంది, విగ్రహములను చేసుకొనకూడదు అని. అలాంటిది వీరిక్కడ చేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే, దేవుడు అక్కడ ఆజ్ఞలు ఇస్తూ ఉంటే, ఏ ఆజ్ఞలైతే దేవుడు ఇస్తూ ఉన్నాడో ఆ ఆజ్ఞలకు విరుద్ధంగా వీరిక్కడ ప్రవర్తిస్తూ ఉన్నట్లుగా వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసి ఒక దూడను చేయించుకొని వారు అంటా ఉన్నారు, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించింది అని. ఆ దాని ఎదుట దేవునికి, సజీవుడైన దేవునికి పండగ ఆచరిస్తారంట. ఎంత అవివేకమైనటువంటి జనం, ఎంత విచారకరమైనటువంటి సంఘటన. అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, పండగ అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే, తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు. ఎంత విచారకరం. అనేక పర్యాయాలు మన జీవితాల్లోనూ ఇలాంటివే మనం చూస్తాం కదండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించేది. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించేది. అయితే మనం ఏం చూస్తూ ఉన్నామంటే రాత్రి మొగళ్ళు మనం చూసేది ఏంటంటే, సినిమా పాటలు పెట్టి తాగి డాన్సులు వేయటం. దాని కొరక క్రీస్తు లోకానికి వచ్చింది అంటే ఎంత విచారకరమండి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటాం. ఈస్టర్ దినాన చేసేటటువంటి పని ఏంటిదంటే, అలాంటి పనే. రికార్డింగ్ డాన్సులు పెట్టి తాగటం, తినటం, ఆడటం ఎంత విచారకరమైనదండి. దేవుని ఎంతగా దుఃఖిస్తూ ఉన్నాం, దేవుని ఎంతగా వేదనకు గురి చేస్తూ ఉన్నాం. తిరిగి తిరిగి దేవునిని తిరిగి కల్వరికి అప్పగిస్తూ ఉన్నాం. యేసుప్రభు వారు లేచాడు అంటూ కూడా తిరిగి దేవుని ఆ కల్వరి శిలువకు మరలా అప్పగించి, మరలా బలి చెయ్యి, మరలా పాప పరిహారము చెయ్యని మనకై మనమే అప్పగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులుగా మనం గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఆ యొక్క విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహం ఎదుట యెహోవాకు పండుగ అంట. తినటం, తాగటం,
ఆడటం అనేది అదండి పండుగ అంటే కానే కాదు. దేవుని ఆరాధించే అటువంటి విగ్రహారాధికులను ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఆయన తన నామాన్ని బట్టి రక్షించినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఐదవదిగా మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 23వ వచనం, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను, అయితే నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకునిన మోషే ఆయన సన్నిధిని నిలబడి. కాబట్టి ఆయన సన్నిధిని ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ మోషే నిలబడటం చేత వారు రక్షించబడినట్లుగా మనం అక్కడ చూస్తాము. ఐదవదిగా మనం చూస్తే 24వ వచనం, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. కాబట్టి దేవుడు ఐగుప్తులో నుండి వారిని విమోచించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క కనానులోనికి తీసుకుని వెళ్తాను, అది ఎంతో శ్రేష్టమైనటువంటి భూమి అని చెప్తే ఆ రమ్యమైనటువంటి ఆ దేశమును వారు ఏం చేశారు? నిరాకరించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే సంఖ్యాకాండము 14వ అధ్యాయం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరుగు వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. ఏంటి కారణం అంటే, మోషే, యెహోషువ, కాలేబుతో సహా ఆ 12 గోత్రాలకు చెందినటువంటి మిగిలిన గోత్రకర్తల్లో ప్రధానులను ఎంపిక చేసి ప్రధానులను పిలిచి, మీరు పోయి దేవుడు మనకి ఇస్తానన్నటువంటి ఆ యొక్క కనానును పరిశీలించి రమ్మంటే, వారిలో ఈ యొక్క యెహోషువ, ఈ యొక్క మరి కాలేబు తప్ప మిగిలిన వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే, వారు ఎలాంటి వారు అనేది అక్కడ వారికి చెప్తూ వచ్చారంటే, చూడండి అక్కడ మనం చూస్తాం. వారు ఎలాంటి వారంటే 13వ అధ్యాయంలో మనం చదువుతాం. వారి గురించి వారు చెప్పినటువంటి మాటలు ఏంటిది అంటే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి 28వ వచనం, అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి. వారేం చెప్తూ వచ్చారంటే, వారు ఎలాంటి వారంటే, అబ్బా వారు ఎలాంటి వారు అనుకుంటున్నారు, వారు బలవంతులయ్యా, వారు బలవంతులు, వారి ప్రాకారాలు ఎలాంటివంటే గొప్ప ప్రాకారాలు అనేది మనం చూస్తూ ఇక్కడ 32వ వచనం కనుక చదివితే, మరియు వారు తాము చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులు ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను మేము చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే, వారి దృష్టికి మీరు అట్లా ఉన్నారని మీకేం తెలుసు? వాళ్ళు ఏమైనా చెప్పారా? కదండి, ఎంత చెడ్డ సమాచారం అండి, ఎంత చెడ్డ సమాచారం. వాళ్ళు ఏమైనా చెప్పారా మీకు? మీరు మా దృష్టికి ఎట్లా ఉన్నారు, మిడతల్లాగా ఉన్నారని చెప్పారా? లేదే, మీరు ఊహించుకున్నారు. అట్లా మీరు ఊహించుకున్నారు. వారిని చూసి మీరు ఊహించుకొని మేము ఇట్లా ఉన్నామని చెడ్డ సమాచారం వాళ్ళతో చెప్తూ వచ్చాం. చెడ్డ సమాచారం వాళ్ళతో చెప్పినప్పుడు వారు ఏమనుకున్నారంటే, ఈ మోషే మనకొద్దు, మనం ఏం చేద్దాం, మరొక నాయకుడిని ఎన్నుకొని తిరిగి ఐగుప్తుకి వెళ్దాం, అక్కడ దాసత్వం చేద్దాం, అక్కడ బానిసత్వం చేద్దామని తిరిగి ఐగుప్తుకు వెళ్ళేదాని కొరకై నాయకుడిని ఎన్నుకోవటానికి వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ వారు ఏం చేస్తా ఉన్నారంటే 9వ వచనంలో
చివరిలో ఈ యొక్క సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం చివరిలో ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననుండగా, నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఈ మోషే ఈ కాలేబు యెహోషువల్ని రాళ్లతో కొట్టి చంపేయటానికి వారు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు చూడండి, అక్కడ ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలందరికీ కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, దేవుడు చేసినటువంటి ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ కార్యాలు చూసి దేవుడి కార్యం చేయగలడు అనేది నమ్మకుండా వారిని చూసి తమని తాము చిన్న చూపు చూసుకొని వారి మధ్య ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వీరిని చంపేస్తే మనం తిరిగి ఐగుప్తుకి వెళ్ళొచ్చని దేవుడిస్తానని ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని, రమ్యమైనటువంటి ఆ దేశాన్ని వారు నిరాకరించినట్లుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు మన జీవితంలోనూ అలాంటి దేవుని సన్నిధిని నిరాకరిస్తాం. తద్వారా వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి, పరలోకాన్ని నిరాకరించేటటువంటి వారంగా మనం, దేవుడు వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడు? సంవత్సరాలు అయిపోయింది, 1000 సంవత్సరాలు అయిపోయింది, వస్తాను అన్నాడు, అంత ఒట్టిదే అనేటటువంటి వారు కూడా నేటి దినాల్లో బయలుదేరుతా ఉన్నారు. అలా నిరాకరించి ఆ రమ్యమైనటువంటి దేశం, ఆ సజీవులు నివసించేటటువంటి ఆ దేశం, పరలోక దేశాన్ని సైతం నిరాకరించేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి నా జీవితాల్లో నుండి నన్ను రక్షించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు పరలోకము నుండి తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆనాడు వారిని రక్షించేదాని కొరకై దేవుడు మోషేని ఎలా ఏర్పరచుకొని నియమిస్తూ వచ్చాడో, ఆ రీతిగా జగత్తు పునాది వేయబడక మునిపే ఈ క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నటువంటి నన్ను రక్షించేదాని కొరకై ఆ క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి నేను చేసిన తిరుగుబాటుకు ఫలితంగా, నా జీవితాల్లో ఉన్నటువంటి అసూయకు ఫలితంగా, నా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధనకి ఫలితంగా, నా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క నిరాకరించినటువంటి ఆ జీవితానికి ఫలితంగా మనము పొందాల్సినటువంటి ఆ శిక్ష యావత్తును తన ఏకైక ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుపై వేసి మన శిక్ష అంతటిని యేసుక్రీస్తు భరించినట్లుగా చేసి ఆ కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా నన్ను విమోచించి నన్ను విడిపించి తిరిగి ఆయన మందిరంలోనికి నన్ను నడిపించినట్లుగా మనం చూస్తాం. కనుకనే ఆ ప్రేమ కలిగిన ఆ దేవుడు చేసిన ఆ గొప్పదైన ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ కార్యాలను తలంచుకొని ప్రభువుని మనం స్తుతింప బద్ధులముగా ఉన్నాము అనేది మనం చూస్తాం. కనుక అటు రీతిగా స్తుతించేదాని కొరకై దేవుడు నీకు నాకు ఆయన కృప అనుగ్రహించునగాక.